వన్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం తీసుకురావాలి. పేషెంట్ని తీసుకొచ్చేయండి మా పక్కన రైతులు చూద్దామని ఒకసారి లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మాత్రం నేను అప్పటికే ఆ లిఫ్ట్ ఎక్కించే బాబాయ్ అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాను. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు బాగాలేదు అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ ఫ్లోర్ దానిలో కిందకి వచ్చినా కూడా సార్ ఆగిపోయింది. ఒకవేళ మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతో ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లో 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి ఏంటి? నువ్వు అర్ధ గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒకరు రాలే. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటా అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించి హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేస్తాం, రాతపూర్వకంగా కంప్లైంట్ చేస్తున్నాడు మా పిఏ, మా సార్ చేస్తున్నాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోడు, పేషెంట్ని తీసుకొచ్చుడు. ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు, ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపిస్తారు. హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండదు. కరీంనగర్ నగరంలోని వన్ హాస్పిటల్లో నిన్న రాత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతును పరామర్శించడానికి ప్రస్తుతం వన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్కు సందర్శించడం నిమిత్తం కోసము హాస్పిటల్ చేరుకున్నారు. అయితే ఈ హాస్పిటల్లో పేషెంట్ని పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో లిఫ్ట్లో ప్రయాణిస్తున్న సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మంత్రి సిబ్బందితో సహా మంత్రి అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే లక్షలు ఫీజులు వసూలు చేసే ఈ ఆసుపత్రులు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయంటూ కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఆసుపత్రులకు సంబంధించి ధనార్జనే ధ్యేయంగా, అంటే కనీస సౌకర్యాలు లేనప్పటికీ పర్మనెంట్ డాక్టర్లు కూడా లేనప్పటికీ కూడా కన్సల్టెంట్ డాక్టర్లతో చాలా మట్టుకు హాస్పిటల్ అన్నీ కూడా వ్యాపారంగా, అంటే ఈ వైద్యాన్ని వ్యాపారంగా మలుచుకొని ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అందమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆకర్షణీయమైన పేర్లతో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అంటూ బోర్డులను ఏర్పాటు చేసి కనీస డాక్టర్లు, అంటే పర్మనెంట్ డాక్టర్లు లేకున్నప్పటికీ కూడా కన్సల్టెంట్ డాక్టర్లతో తూతూ మంత్రంగా కూడా వైద్యం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒక మెడికల్ మాఫియా, కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా కొనసాగుతుంది అంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు చెప్పడం ఒక గమనార్హంగా కూడా చెప్పవచ్చు. అయితే నిన్న ఆయన ఈ ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడడమే కాకుండా వైద్యారోగ్య శాఖ తీరుపై కూడా మండిపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ వైద్యారోగ్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా, అంటే తనిఖీలు చేయాల్సిన అధికారులు అసలు తూతూ మంత్రంగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆసుపత్రులు అన్నీ కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయంటూ కూడా మండిపడ్డ పరిస్థితి ఉంది. మనతో పాటు నగర వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆసుపత్రుల్లో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి చెప్పండి యుగేంద్ర గారు. అంటే కరీంనగర్ జిల్లా నిన్న సాక్షాత్తు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఒక రైతును పరామర్శించడానికి హాస్పిటల్ చేరుకున్నారు. అయితే లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడి స్వల్ప గాయాలైన పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు ఒక మంత్రియే కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా కొనసాగుతుంది అంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూడవచ్చు? ఇది ఆయన ద్వారా వచ్చేసరికి ఇట్లాంటి కరీంనగర్లో చాలా ఉన్నాయి. నిన్నటికి నిన్న ఈ వన్ ఆసుపత్రిలో అంతకుముందు 2 కూడా చనిపోయి శవాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి జరిగింది. కనీసం ఉన్నటువంటి ఏదైతే వైద్యాధికారి డిఎంహెచ్ఓ గారు కానీ కనీసం తనిఖీలు చేయకుండా ప్రజాభవన్లో కంప్లైంట్ చేస్తే కూడా తనిఖీలు చేయకుండా ఈ తూతూ మంత్రంగానే తనిఖీలు చేయడం వల్ల ఇలాంటి మంత్రికే జరగడం వల్లది సిగ్గుచేటు. కరీంనగర్లో 300 ఆసుపత్రులు ఉన్నాయి, వాటిని కనీసం తనిఖీలు చేసే పాపన లేరు. ఒక్క అధికారి కూడా తనిఖీలు చేయరు. ఈ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి లిఫ్ట్లో
ఇప్పుడు ఆయనకు ఆ మంత్రికి గాయాల ద్వారా బయటపడ్డాడు తప్ప కనీసం చనిపోతే కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇట్లాంటి ఆసుపత్రులపై యజమాన్యంపై నిర్లక్ష్యం వైఖరితోటి ఖచ్చితంగా ఇటువంటి హాస్పిటల్ చర్యలు తీసుకొని ఇలాంటి హాస్పిటల్ కనీసం చూడండి, ఇప్పుడు అడ్వర్టైజ్ బోర్డులు పెట్టారు, ఒక్క డాక్టర్ కూడా దీంట్లో పర్మనెంట్ ఉండే పరిస్థితి లేదు. హాస్పిటల్ బిల్డింగు అడ్వర్టైజ్లు చూసి ప్రజల్ని మోసం చేస్తూ పిఆర్ఓలను పెట్టుకొని కనీసం ఎవరైతే అడుగుతారో వాళ్ళను బిల్లర్లు వాళ్ళను సెక్యూరిటీ గార్డులతో దాడి చేయవలసినటువంటి పరిస్థితి నెలకొన్న కరీంనగర్లో. ప్రైవేట్ ఆసుపత్రి యజమానాలు నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి లిఫ్ట్లో కానీ ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలపైన కూడా కనీసం అధికారులు స్పందించి తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి గాయాలు అవుతున్నాయి తప్ప ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కూడా గతంలో కొన్ని ఘటనల్లో కూడా అంటే చనిపోయిన నేపథ్యాల్లో కూడా అంటే లక్షల్లో బిల్లులు వేస్తూ కనీసం శవాన్ని కూడా అప్పగించలేని పరిస్థితి ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు కదా. అసలు ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకున్నాయి? మీరు వైద్య ఆరోగ్య శాఖకు కంప్లైంట్ చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? దీన్ని ఎట్లా చూడవచ్చు? కానీ రేకుర్తి నుంచి ఒక వేములవాడ కేసు కూడా ముస్లిం పేషెంట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చి పోయేటప్పుడు ప్రాణాలు తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఘటన ఇలా ఉంది. కనీసం ప్రజావాణిలో కంప్లైంట్ చేసినప్పటికి కూడా వీళ్ళు మేము తనిఖీలు చేస్తున్నాం అని చెప్పి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వాళ్ళు నోటీసులు ఇస్తారు తప్ప పూర్తి స్థాయిలో దాన్ని తనిఖీలు చేయడం లేదు. ఇటువంటి ఆసుపత్రులపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇందులో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఉన్నది నిర్లక్ష్యం. వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. వాళ్ళు ఏ ఆసుపత్రి యొక్క యజమాన్యాలు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పర్మిషన్ కోసం పెట్టుకున్నప్పుడు వీళ్ళకు పార్కింగ్ ఎక్కడ ఉన్నది, సేఫ్టీ ఏడు ఉన్నది, ఒక అంబులెన్స్ చుట్టూ తిరగాలన్నటువంటి నిబంధనలు ఉన్నా కానీ ఆ నిబంధనలో తూటలు పొడుస్తూ వీళ్ళు ఇష్టారాజ్యాంగం వివరిస్తూ ఉన్నారు. ఫుల్ టైం డాక్టర్లు అసలు లేనేలేరు దీనిలో. అంతా పిఆర్ వల్లే కానీ టెంపరరీ డాక్టర్లే. కేసులతో పాటు డాక్టర్లు పిలిపించే పరిస్థితి వన్ ఆసుపత్రిలో. అలాంటి డాక్టర్లు ఈ ఆసుపత్రులే. ఇలాంటి హాస్పిటల్ యజమానులపై చర్యలు తీసుకుంటేనే ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు కూడా కొంచెం భయపడతాయి. ఎందుకంటే వీళ్ళు శవాలతోని రాజకీయాలు చేస్తూ శవాలతోటి డబ్బులు అనుకుంటున్నారు. శవాలు ఇవ్వడంలో 7 లక్షల డబ్బులు ఇస్తేనే శవాలు తీసుకుంటారు తప్ప అట్లా ఆ విధంగా నడుస్తూ ఉన్నది కరీంనగర్ జిల్లాలో. వీటి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈ వన్ ఆసుపత్రిలో గతంలో కొన్ని ఘటనలు జరిగినప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అంటే కరీంనగర్ నగరంలో రోజుకో కొత్త పేర్లతో కూడా ఆకర్షణీయమైన పేర్లతో పుట్టగొడుగుల్లా కూడా ఈ వైద్యం అనేది వైద్యో నారాయణో హరి అని గతంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కాసులు దండుకోవడానికే ఈ వైద్యం వ్యాపారంగా మారిందంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణలో ప్రతి ఆసుపత్రిని పర్యవేక్షించి ప్రతి ఆసుపత్రిలో తనిఖీలు కొనసాగించాలంటూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.